తిరుపతి జిల్లా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో జరిగే శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలను శాంతియుతంగా ప్రజలు జరుపుకోవాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. మంగళవారం సాయంత్రం గూడూరు పట్టణంలో గల రోటరీ భవనంలో జెండా ఉత్సవాలు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు ఆటంకం కలిగించకుండా ఉత్సవాలు జరుపుకోవాలని నిర్వాహకులకు తెలియజేశారు. జెండా పండుగను అడ్డుపెట్టుకుని మద్యం త్రాగి గొడవలకు దారి తీసే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని తెలిపారు. అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే పూర్తి బాధ్యత ఉత్సవ కమిటీదేనని హెచ్చరించారు. పోలీసు వారికి సహకరించి శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గూడూరు డీఎస్పీ రూరల్ సిఐ 1-2 పట్టణ సిఐలు, ఎస్ఐలు మరియు జెండా ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు. సిబ్బంది అంతా కూర్చొని ఇక్కడ గతంలో జరిగిన పొరపాట్లు ఈ సంవత్సరం జరగకుండా చూద్దాము. అలాగే దీంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేద్దాము. మీరేం చేయాలా, పోలీసు ఏం చేయాలా అనే దానిపైన ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా మా డిఎస్పీ గారికి, అలాగే మండలం సిఐ గారికి, రోడ్డు సిఐ గారికి, గుంటూరు సిఐ గారికి, అలాగే మా మండలం ఎస్ఐ గారికి, గుంటూరు ఎస్ఐ గారికి అందరూ కూడా నమస్కారాలు. పత్రికా మిత్రులు కూడా చేయండి నమస్కారం తెలియజేస్తున్నాం. అంటే వాళ్ళు చెప్పడమే కాదు, ప్రస్తుతానికి మీ పత్రికా మిత్రులు కూడా తెలిసేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చెప్పుకోవచ్చు, కానీ మీరు మాకు ఎందుకని చెప్పుకుంటారు, అది ఇబ్బంది. ఎందువల్లంటే మైసూరు తర్వాత ఈ యొక్క జెండా పండుగ జరిగేది గూడూరులోనే, ఇంకెక్కడ కూడా ఇంత బ్రహ్మాండంగా జరగదు. జరిగేటప్పుడు అందరం మనం పోలీసు మనం కోఆపరేట్ చేయాలా, పోలీసు మనకి కోఆపరేట్ చేయాలా. ఇట్లాగే శివ చెప్పినట్టు గూడూరులో సార్ ఆనవాయితీ రౌడీ షీటర్స్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రజల్ని బెదిరించేటువంటి సంస్కృతి గతంలో ఉంది సార్. ఆ సంస్కృతి ఇప్పుడు రానికుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది సార్. ఎందువల్లంటే ఒక జెండాగా రౌడీ షీట్లు పెట్టుకుంటారు, అంటే ఇంకా దానిలో ఏ జెండా వస్తే వీళ్ళు వస్తారు, రౌడీ షీట్లు వస్తారు, వాళ్ళు నెల్లూరులో వస్తారు. గూడూరులో రౌడీ అయితే వీళ్ళు సమాధానం చెప్తారు. నెల్లూరు రౌడీ షీట్లు కూడా వీళ్ళు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు తెలియదు. వచ్చేవాళ్ళు గమ్మంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఆయుధాలు ఎత్తుకొని ఏదో ఒకటి పెద్ద తీసుకొని వస్తారు. ఆ సందర్భంలో పోటీ చేస్తారు సార్. అదొకటి. తర్వాత గతంలో ఈ జెండా ఉత్సవాల్లో రథాలు జరిగాయి సార్. అంటే పాతప్పుడైతే చాలా రథాలు జరిగాయి, కానీ ఇప్పుడు అంత రథాలు తెలియదు సార్. తక్కువ జరిగినంత రౌడీషన్లు చేయండి సార్. గూడూరులో ఉన్నటువంటి ప్రజలు కానీ కార్మిక వర్గానికి కూడా తగులుకుపోయే పరిస్థితి ఉండదు సార్. ఆ జెండా ఉత్సవాలు చూసేందుకు వచ్చి ఎవరికైనా కక్ష పెట్టి ఒక గ్రూప్ గ్యాంగ్ తీసుకొస్తే వాళ్ళ వల్ల గూడూరులో జరిగే పరిస్థితి సార్. కాబట్టి రౌడీ షీట్ల విషయంలో మన గూడూరులో రౌడీ షీట్లు కానివ్వండి, వాళ్ళు ఎట్లా మీరు మీ చట్ట ప్రకారం మీరు చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు. నెల్లూరు నుండి వచ్చి రౌడీ షీట్లను తెచ్చేది గుర్తించమని చెప్పి పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు జెండాలందరూ కూడా బ్రహ్మాండంగా డబ్బులు ఖర్చు పెట్టి చాలా బ్రహ్మాండం గూడూరు చూస్తే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా వస్తున్నారు. దాంట్లో లైటింగ్ కానీ అన్నీ కూడా అదేవిధంగా సంతోషంగా మనం రేపు నైట్ ఉత్సవాలు చేసుకున్నాం, జెండా ఉత్సవాలు చేసుకున్నాం. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా గూడూరుకి మా డిఎస్పీ గారు చెప్పినట్టు చెడ్డ అదంతా కూడా ఇబ్బంది ఉంటారు. ఈ సంవత్సరం అయితే ఇబ్బంది అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని ఖచ్చితంగా చేస్తారు. ఒక చిన్న ఇష్యూ జరిగినా కానీ గూడూరులో పలందరూ ఇష్యూ జరిగింది కాబట్టి ఈసారి మాత్రం అక్కడ జాగ్రత్తగా చేయాలా, పని చేయనటువంటి పరిస్థితి చెప్తారు. అట్లాగే డిఎస్పీ గారు చెప్పిన విధంగా సౌండ్స్ ఎక్కువ పట్టుకోదు. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మంది సౌండ్స్ వల్ల చనిపోతున్నారు. కొద్దిగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చనిపోయేటువంటి ప్రమాదం చాలా వరకు చాలా ఇన్సిడెంట్ చూసాం. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన కార్మికులు కాబట్టి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. మీరందరూ కూడా కొత్త వాళ్ళే కాదు, నాకందరూ కూడా పాత వాళ్ళే అయినప్పటికీ మా గూడూరులో ఇటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ కూడా కోఆపరేట్ చేయండి, పోలీసులకు కోఆపరేట్ చేయండి, ప్రజలకి కూడా కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే మా సిఐ గారు చెప్పినట్టు మనకు వచ్చే బంధువులు దయచేసి 6 గంటల వస్తే బాగుంటుందని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. అట్లే రప్పించండి. అట్లాగే సార్ గతంలో మా కిషోర్ గారి దగ్గర ఉన్నారు, గతంలో పెద్ద తగ్గు జరిగాయి సార్. ఇక్కడ 7 గంటల లోపల వస్తున్నారు. లోపల వస్తుంటే అప్పుడు పాపం సిఐ గారు నాయకు పడ్డారు తెలియదు కాబట్టి పెద్ద వచ్చాయి కొట్టారు. సిఐ గారే వాళ్ళని బాగా కొట్టారు.
అదైతే గూడూరు టౌన్ వాళ్ళు టౌన్లో వస్తుంటే చిలకూరులో వస్తుంటే వాళ్ళు కూడా అది కొద్దిగా పోలీసు వారు గుర్తుంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా టౌన్లో మాత్రం ఇబ్బంది పెట్టద్దు, ఇతర ఊళ్ళో వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టండి, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే భార్య భర్త బిడ్డలు వస్తా ఉంటారు చూసిన జనం చూసడానికి, వాళ్ళందరినీ కూడా దయచేసి కొద్దిగా సాఫ్ట్వేర్గా ఉంటే బాగుంటుంది. దయచేసి ఎక్కడ కూడా మా వాళ్ళు అయితే మిమ్మల్ని ఎవరు ప్రవోక్ చేయరు, ప్రవోక్ చేసే వాళ్ళు కర్మ, మనం ఏం చేయలేము. మీ వరకు మీరైతే దయచేసి గూడూరులో ఎక్కడ కూడా లాఠీ చార్జీ జరగకుండా చేస్తే బాగుంటుందని చెప్పి అందరికీ పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే పోలీసు వారు చెప్పినట్టు 6 గంటల నుంచి జెండా పోటీలు లేకుండా ముఖ్యంగా కర్నాలు వీధి, తూర్పు వీధి, అలాగే కమ్మలపాలెం, మిట్టపాలెం ఈ జెండాలు కొద్దిగా వాటిని బాగా బ్రహ్మాండం చేస్తారు. కాబట్టి అక్కడ జనాలు వందల మంది ఉంటారు. కాబట్టి అక్కడ కొద్దిగా బాధ్యత మొత్తం ఇక్కడ వచ్చినటువంటి కార్యనిర్వాహకులు తీసుకోవాలని చెప్పి మేము మనందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన దగ్గర మళ్ళీ రాత్రి పూట పోలీస్ స్టేషన్ వేయడం, మాకు అందరూ లేకుండా చేయడం చేయదని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే నేను జెండాకి వెళ్ళుకుని ఉంటాను. ఎందుకంటే ఎవరు లాభేస్తారు అంటే ప్రతిపక్షంలో ఉన్నా లేదా అధికారంలో ఉన్న మాత్రం నా పని అదే. ఏం జరుగుతుంది ఏమైతే మాత్రం మన వద్దే తప్పు, తాగేసి డ్రాప్ చేస్తుంటారు, పోలీసులు తీసుకోకుండా వదలం, కానీ ఏదో రిపోర్ట్ చేసి పంపిస్తుంటాం. కానీ అట్లా లేకుండా చూసుకోండి. అలాగే రేపు గాంధీ గారి జయంతి, ఎక్కడ కూడా మందు షాపులు బంద్ అయినప్పటికీ మందు అమ్ముతారు, దాంట్లో రుణం మాట్లాడలేదు. ఎక్సైజ్ వాళ్ళు కూడా నేను రేపు మార్నింగ్ ఇతర సీఎల్ని ఎస్ఐల గురించి కూడా చెప్తాము. అలాగే ముఖ్యంగా టౌన్లో అయితే మొత్తం మా సిఐ గారు ఉన్నారు, కుటుంబంలో సిఐ గారు ఉన్నారు కాబట్టి ఎస్ఐలు ఉన్నారు కాబట్టి తెలుసు ఎక్కడ ఉన్నారో ఏదో తెలుసు. అది జాగ్రత్తగా మనం చేస్తే బాగుంటుంది. అయినా దానికోసం తాగు కాకుండా అయితే ఉండదు, కానీ మితిమీరు తాగి వ్యవహారం చేస్తే మాత్రం ఇవాళ దర్శించలేరని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తాం. కాబట్టి మీరు కార్యనిర్వాహకులు దయచేసి అలా తాగిన వాళ్ళని మీరు దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు వస్తారు, కానీ రిక్వెస్ట్ చేసి నేను ఉండకపోతే దేవుడు పోవాలని చెప్పి చెప్పాలి. అట్లాగే ముఖ్యంగా మీ జెండాలను చూసేందుకు ఇంట్లో మా అమ్మ కానీ మన చెల్లెలు కానీ మన అక్కలు కానీ మన బంధువులందరూ కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, రౌడీ నుంచి రౌడీ చేసి అక్కడ పాటలు డ్యాన్స్ వేసి అవి చేస్తుంటే అది మనకే ఇబ్బంది, మా ఫ్యామిలీకే ఇబ్బంది. ఎందుకంటే నేను చెప్పినటువంటి ఈ సెంటర్ చూసేందుకు గూడూరు మొత్తం వస్తుంది దగ్గరికి, ఎందుకంటే అది బ్రహ్మాండ సెంటర్స్. కాబట్టి అది కూడా ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే బీసీ కాలనీ విషయం చెప్పాడు, అది మా సిఐ గారు కూడా మా ఎస్ఐ గారు కూడా ఉన్నారు, అది జాగ్రత్తగా చూస్తారని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఎక్కడ కూడా నేను చెప్పేది ఒకటే, మీకు రౌడీలు పరిచయం ఉంటే మీ జెండాలకి పిలవద్దు, సిన్సియర్ రిక్వెస్ట్, పిలవద్దు. వాళ్ళు ఏమైనా మీరు ప్రమాదాలు పడతాం, వడిదోడు చేస్తాం, మనం చేయలేము పనులు, వాడు చేస్తాడు. వాడు చేస్తే ఆ నెప్పవైపు వస్తుంది, ఎవరు జెండా కావాలంటాడో ఆ కార్యనిర్వాహకులు వస్తుంది, వాడు వెళ్ళిపోతాడు, వాడు అబ్స్టెంట్ అవుతాడు, వాడు ఎలా 15 వెళ్ళిపోతాడు బయటికి. కానీ మనం పోలే కదా బయటికి, గూడూరు టౌన్లో ఉన్నాం. కాబట్టి అది ఆలోచించుకోమని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మా డిఎస్పీ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే అసలు ఏంటి జెండా పరిస్థితి ఎట్లా చేయాలని చెప్పి మీతో కూడా మాట్లాడి రేపు ఒక మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంజాయ్ చేయాల్సిందే. ఎంజాయ్ చేయకూడదని చెప్పి ఎవరు చేయట్లేదు, ఎంజాయ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఎవరు చెప్పినా చేయకపోయినా మనం ఎంజాయ్ మందే. అయితే చేసిన లిమిట్ హద్దులో ఉండి చేస్తే మనందరికి మంచిది, గూడూరుకి అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఒకసారి పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తాను సార్, దయచేసి ఎక్కడ కూడా లాఠీ చార్జీకి లాఠీకి పని పెట్టద్దు, దయచేసి చెప్పండి. అట్లాగే కొంతమంది ఈ స్కూటర్స్ లో ఎక్కి వర్క్ చేస్తా అందరూ ఎత్తుతా ఉంటాం. ఆ బయట రోడ్డు వస్తే టవర్ పెరుగుకోవడం, మీకు ఇది జరిగేది కూడా జరగదా ఎప్పుడు తప్పు కదా. ఇంకా విలేజ్ నుండి మన జెండా చూసిన ప్రజలు వస్తారు, వాళ్ళు మనం టవర్ తీసేయడం చేస్తే అది ప్రమాదకరమైన విషయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి కార్యనిర్వాహకులు మాత్రం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే అర్జునవాడ, అరుదపాడ జెండాలు ఉంటే కొద్దిగా తగ్గులు ఉండేది, ఇప్పుడు అక్కడ కూడా